ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కౌంటింగ్ డే 4వ తారీఖు, అలాగే మనకి 5, 6 కూడా ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నది. దానికి సంబంధించి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెగ్గినటువంటి పార్టీ కానీ ఎవరు కూడా ఊరేగింపులు కానీ మీటింగులు కానీ సభలు కానీ సమావేశాలు కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఫోటోగ్రఫీ జరుగుతుంది. మీరు ఏదో మన ఎస్ఐ గారు, మన సిఏ గారు, మన పోలీసులే కదా అనుకుంటారు. అది తర్వాత అయినా సరే కేసులు రిజిస్టర్ అవుతాయి. కేసులు రిజిస్టర్ అయిందంటే కనుక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ బందోబస్తు, అదేవిధంగా ఇక్కడ సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం, అలాగే విలేజ్ల్లో కొన్ని అల్లర్లకు కారణమయ్యేటటువంటి వ్యక్తుల్ని గుర్తించడం, అలాగే రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి ప్రక్రియలు అనేవి కౌంటింగ్ బందోబస్తు నేపథ్యంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఎంసీసీ అమల్లో ఉంది. 6వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షను, అలాగే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఇవి అమల్లో ఉన్నాయి. దీని ప్రకారం ఎవరు గుంపులుగా బయట తిరగడం కానీ, అలాగే అన్లాఫుల్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం కానీ, లేదా ఎలాంటి అనుమతి లేకుండా ప్రదర్శనలు, ర్యాలీలు, అలాగే బైక్ ర్యాలీలు, విజయోత్సవ ర్యాలీలు ఇలాంటివి చేయడం కానీ పూర్తిగా నిషేధించడం జరిగింది. దాన్ని ఇక్కడ గ్రామాల వారీగా వచ్చినటువంటి వివిధ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆ విషయాలన్నీ క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 18 సమస్యాత్మక గ్రామాల్లో దాదాపు 506 మంది మీద ఇప్పటివరకు 149 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే దాదాపు ఒక 107 మంది మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది ప్రశాంతంగా జరగడానికి వివిధ గ్రామాల్లో ఉండేటటువంటి సమస్యాత్మకమైన ఎవరు సమస్యలు క్రియేట్ చేసే అవకాశం ఉందో అలాంటి వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ బందోబస్తు నిమిత్తము ఇక్కడికి ఒక కంపెనీ పారామిలిటరీ ఫోర్సు, అలాగే కేంద్ర బలగాల్ని ఇక్కడికి రప్పించడం, అలాగే ఏపీఎస్పీ, ఏఎన్ఎస్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, అలాగే మాబ్ డిస్పర్సల్ టీమ్స్, గ్యాస్ టీమ్స్ ఇవన్నీ ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో సమస్యాత్మకమైనటువంటి వ్యక్తుల మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది. అలాంటి వాళ్ళ మీద అందరి మీద బైండ్ ఓవరు, అలాగే వాళ్ళని పూర్తిగా అదుపులోకి తీసుకోవటం, ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘించినా, ఎక్కడైనా ఎలాంటి ఎంసీసీ కోడ్ వైలేషన్ జరిగినా, లేకపోతే ఎలాంటి అనుమతి లేకుండా ప్రదర్శనలు చేయడం, ఏమైనా రెచ్చగొట్టడం, వేరే పార్టీ వాళ్ళని ఉద్రేకపూర్వకంగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఇలాంటివి ఏమైనా జరిగితే అలాంటి వాళ్ళ మీద కఠినంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఈ విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి కావాల్సినటువంటి అన్ని భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఇచ్చేసిన పెద్ద మనుషులందరికీ నమస్కారం. ఎలక్షన్ రోజున పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా అత్యంత సున్నితమైన సమస్యాత్మకంగా మారింది. అవునా కదా? అందులో భాగంగా మీ అందరూ కూడా మోరార్లెస్ మీకు అందరికీ రూల్స్ తెలుసు. అందులో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రూల్స్ అందరికీ తెలుసు. రూల్స్ ఎవరైనా వైలేట్ చేశారా, ఎవరు చేయలేదా? సరదాగా మాట్లాడు. కేవలం ఈ పిఠాపురం ఎలక్షన్కి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా నన్ను ఈ కౌంటింగ్ బందోబస్తుకి అపాయింట్ చేయడం జరిగింది. సో మీరు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ మీకు తెలిసే ఉంటే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పల్నాడు కానీ, లేకపోతే అనంతపురంలో కానీ, లేకపోతే చిత్తూరులో కానీ జరిగినటువంటి సంఘటనలు, దాని మీద జరిగినటువంటి తదనంతరమైనటువంటి చర్యలు ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి.
ఇప్పుడు దాదాపు తాడిపత్రిలో ఇప్పటి వరకు 98 మంది అరెస్ట్ అయ్యారు, ఎవరికి బెయిల్ కూడా రాల. అలాగే పల్నాడులో ఇప్పటి వరకు 150 మంది అరెస్ట్ అయ్యారు. అంటే మామూలుగా రెగ్యులర్గా మిగిలిన ఎలక్షన్ టైంలో కాకుండా మిగిలిన టైంలో వేసినటువంటి సెక్షన్లు కానీ అలాంటి చిన్న చిన్న ఏదో పెట్టి కేసులు లాంటివి ఇందులో ఉండవు. అలాగే తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలో కూడా ఎవరిని ఎక్కడా క్షమించలేదు. సో ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటిల్లో మన జిల్లా ఎక్కడా లేదు ఇంతవరకు. అలాంటి సంఘటనలు కానీ అలాంటివి కానీ లేదు. ఇక్కడ ఏదో అక్కడక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా అంతా ఎన్నికలన్నీ ప్రశాంతంగా జరిగి దానికి మీరందరూ ఇంతవరకు కోఆపరేట్ చేశారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ఆ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని, ఇదే రకమైనటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని రానున్నటువంటి 3-4 రోజుల్లో కూడా మీరు కనబరచాలి. పోలీసులకి పూర్తిగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకు అంటే అందరం ఎంసీసీ కోడ్లో ఉన్నామన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ పార్టీ సంబంధించి ఎటువంటి మొబిలైజేషన్స్ చేసినా అవి వెంటనే మేము కేసు కట్టడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. ఎస్పీ సార్ చాలా సీరియస్గా ఉన్నారు అండ్ పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ఇది ద ఫస్ట్ పాయింట్. సో సెలబ్రేషన్స్కి ఇది టైం కాదు. పబ్లిక్ ర్యాలీస్ కానీ బైక్ ర్యాలీస్ కానీ వీటికి సంబంధించి ఎవ్వరు కూడా ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే 144 సెక్షన్ ఉంటుంది. తెలుసా తెలీదా 144 సెక్షన్ ఉంటుందని? 144 సెక్షన్ అంటే ఏంటి? ఎవరు గుప్పిగూడకూడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.